భూములు హాంఫర్ట్ మళ్ళీ ఆయనే టార్గెట్. కొంతకాలంగా తెలంగాణ కేబినెట్ లోని కీలక మంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం మరోసారి ఆయన కేంద్రంగా సరికొత్త విమర్శనాస్త్రాలు సంధించింది. హైదరాబాద్ దగ్గరలో విలువైన భూములు మంత్రి అండతో కబ్జాకు గురవుతున్నాయని ఆరోపణలు గుప్పించింది బీఆర్ఎస్. హైదరాబాద్ శివర్లలోని నాదర్గుల్ ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ భూములకు యజమానిని సుప్రీంకోర్టు నిర్ణయించిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా ఇందులో ప్రభుత్వ భూమి ఉందని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. ఈ భూములను కబ్జా చేసే కంపెనీల డైరెక్టర్ల జాబితాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష పేరు ఉందని ఆరోపించారు హరీష్ రావు. అందుకే ఇక్కడ భూములు సాగు చేసుకుంటున్న వారిపై బెదిరింపులకు పాల్పడి వాటిని కబ్జా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, భూములను రక్షించాల్సిన వాడే భూ బకాసురుడు అయిపోయింది. భూ బకాసురుడు అయిపోయిన ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేదు. ప్రభుత్వ భూములను కాపాడతానని గొప్పలు చెబుతున్న సీఎం రేవంత్ 7,000 కోట్ల విలువైన ఈ భూములను కాపాడేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని చెబుతున్న హైడ్రా ఈ భూములను ఎందుకు పరిరక్షించడం లేదన్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? ఆయన ధైర్యం ఎక్కడ వస్తుంది? జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చింది. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసి అసెంబ్లీలో మాట్లాడుతుండ్రు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? మంత్రి పొంగులేటి లక్ష్యంగా గత అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఆయనపై చర్యలు తీసుకోవాలని సభను అడ్డుకుంది. లేటెస్ట్ గా మరోసారి ఆయన ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినట్టుగా చెబుతున్న మరో భూ వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాన ప్రతిపక్షం ఈ అంశంలో ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడి తీసుకురానుందా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ అంశంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.